వస్తారు. ఎంతమంది ఉన్నారు మీకు చూసుకోవాలి కదా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు గారు మన ధర్నాలో పాల్గొన్నారు. మిత్రులారా, మన సైకిల్ మన 10 నిమిషాలు ఆగారు. మీరు ఈయన కలుపు కాలుతా ఉంది. నెలకు 11,000 రూపాయలు ఇచ్చి గొడ్డు చాకరీ చేపిస్తున్నారు. వెట్టి చాకరీ 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒక్క నయా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. 3,32,000 కోట్లు భారీ బడ్జెట్ అని మంత్రి గారు కొయ్యాలి కేశవ్ గారు ముఖ్యమంత్రి గారు ఘనంగా నెలకి 1,50,000 రూపాయలు జీతాలు ప్రత్యేకం తీసుకున్నాడు. రిటైర్ అయిపోతే 60 ఏళ్ళు రాకుండా రిటైర్ అయిపోతే కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం, CITU. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కడుపు గాలి బతకలేక పస్తులుంటున్నటువంటి VRAలు కలెక్టర్ ఆఫీసుల దగ్గరకు వచ్చి అయ్యా మా జీతాలు పెంచండి మహానుభావ అని చెప్పేసి అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన 14వ తేదీన 3,32,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరుద్యోగులు, VRAలు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లు, రకరకాల కార్మికులు జీతాలు పెరుగుతాయని, పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలను పోషించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్నం పెట్టుద్దని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ బడ్జెట్లో భారీ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే స్థితిలో లేదు, సున్నం కొట్టే పాత్రలో ఉంది. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా VRAలు అందరూ కథం దొక్కుతూ ఉన్నారు. అయ్యా మా జీతాలు పెంచండి అని. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలుగా పే స్కేల్ ఇస్తున్నారు. ఒక VRA పనిచేస్తున్నటువంటి ఆయన అటెండర్ గానో లేకపోతే వాచ్మెన్ గానో పనిచేస్తే ఇవాళ అక్కడ 36,000 రూపాయలు జీతం వస్తుంది. కానీ మన రాష్ట్రంలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కానీ 11,000 రూపాయలు ఇచ్చి 11,000తో బాగా బతకమన్నారు. ఎట్ట బతకగలమని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఉన్న ధరలేంటి, 11,000 ఎట్ట సరిపోతాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. నామినీలు దశాబ్దాల తరబడి పనిచేస్తున్నారు. తల్లి పేరు తండ్రి పేరుతో చనిపోయినాక వాళ్ళకి ఒక జీవో ఇచ్చి మీరు అందరూ VRAలు అని చెప్పటానికి కూడా పాలకులు మనసు ఒప్పట్లేదు. నయా పైసా ఖర్చు లేదు, జీతం ఎట్టి ఇస్తున్నారు. వాళ్ళ పేరు మార్చి మీరు VRAలు అని చెప్పడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బందిగా ఉందో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు VRO ప్రమోషన్లు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మేము పోరాడి తెచ్చుకున్నటువంటి చట్టాలు, జీవోల ప్రకారం మాలో అర్హులైనటువంటి వాళ్ళకి సీనియారిటీ ప్రకారం VRO పోస్టులు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాలో ఉన్న అర్హులైనటువంటి వాళ్ళకి VRO పోస్టులు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి పరీక్షలు పెట్టి ఈరోజు పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. మరి మా వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు లక్షలాది పోస్టులు, అటెండర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఆ పోస్టులో భర్తీ చేయట్లా. ఆ పోస్టులో 70% మాకు ఏమని అడుగుతున్నాం. 15 ఏళ్లుగా గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ, మధ్యలో వైసీపీ కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఈరోజు MRO ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, జిల్లా అన్ని ఆఫీసుల దగ్గర వాచ్మెన్ డ్యూటీలు, రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీలు, డ్రైవర్ డ్యూటీలు మా VRAలతో చేయించుకుంటున్నారు. వాళ్ళకి ఏ జీతం ఇస్తున్నారు? పని చేయించుకోవటమేమో వెట్టి చాకిరియా, జీతమేమో 11,000. ఈ రకమైనటువంటిది పోవాలి. అందుకే అసెంబ్లీలో VRAల గురించి చర్చ జరగాలి. చర్చ జరిపి VRAల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా VRAలందరినీ సమకూర్చి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు పూనుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కొన్ని లక్షల కోట్లు